హలో ఆల్ అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు చిన్న కాకరకాయ చూసారా, ఇది ఓన్లీ రాయలసీమలోనే దొరుకుతుందని నా ఫీలింగ్. రాయలసీమలో దొరికి అది అన్ని చోట్ల దొరకదు, కొన్ని చోట్ల మాత్రమే. పెనుగొండ ఏరియా, తర్వాత కర్నూలు ఏరియా నాకు తెలిసినట్టు దొరికేది ఇలాంటి కాకరకాయ. మీకు కూడా ఇలాంటి కాకరకాయ చూసారు ఎప్పుడైనా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎవ్రీథింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అని నేను పెడతాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను పెడతాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో నేను చూపించడం అంటే ఏమంటే, చిన్న కాకరకాయ చూడకుండా వాళ్ళైతే చూడండి, ఇలా ఉంటుంది చిన్న కాకరకాయ. ఏ కాకరకాయ అయినా కానీ చేదు పోవాలంటే ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఏ కాకరకాయ అయినా కానీ, నేను ఈ చిన్న కాకరకాయనైతే తొడిమలన్నీ తీసేసి ఇలా తీసి పెట్టుకున్న దాన్ని వాటరు అలాగే ఉప్పు కొంచెం వంట సోడా వేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసే అవసరం లేదు. ఓన్లీ రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకుంటే చేదు అనేది వెళ్ళిపోతుంది. ఇలా రోస్ట్ చేసుకున్న దానిని మనం అలాగే మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తెల్లగడ్డలు, కొంచెం జీలకర్ర, అలాగే కారం పొడి, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇలా వేయించుకునే దానికి మనం కాకరకాయలు రోస్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఫస్ట్ మనం పోపు పెట్టాలి. పోపు పెట్టేసిన తర్వాత, పోపు అంటే ఎర్రగడ్డలు, సాసులు, జీలకర్ర వేసేసి ఆయిల్ వేసి పోపు పెట్టుకున్న తర్వాత అందులోకి మనం కడిగి పెట్టుకున్న చిన్న కాకరకాయ కూడా వేసేసి మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా రోస్ట్ అయిపోవాలి. మంచిగా రోస్ట్ అయిన తర్వాత అందులోకి కొంచెం బెల్లం వేయాలి. ఏదైనా కానీ నా దగ్గర ఉండే పొడి బెల్లం వేసాను. నేను ఒక స్పూన్ వేసి మంచిగా రోస్ట్ చేసుకున్నా. ఎందుకంటే బెల్లం వేసేది ఏమంటే స్వీట్ రావడానికని కాదు, చేదు కొంచెం తగ్గడానికి, అలా తగ్గడం కోసం బెల్లం వేస్తాం. ఇలా బెల్లం వేసిన తర్వాత అలాగే మనం వేయించి మిక్సీ పట్టుకొని ఉంటాం కదా పల్లి పొడి, అది కూడా వేసేసి మంచిగా రోస్ట్ చేసుకునేస్తే మనకు టేస్టీ చిన్న కాకరకాయ వేపుడైతే రెడీ అయిపోతుంది. నేను చెప్పే సీక్రెట్ ఏంటంటే, ఏదైనా కానీ కాకరకాయ మనం వాష్ చేసుకున్న తర్వాత, పెద్దదైనా కానీ చిన్నగైన తర్వాత ఆయిల్లో వేయించుకోవాలి. అప్పుడే చేదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే, మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా?